వెండి తెరపై తనదైన నటనతో మెప్పించిన రచ్చరవి ఇప్పుడు రచయితగా కూడా మారారు. నీ రుణం తీరేది ఎట్లా అంటూ తన తొలి పుస్తకంతో పాఠకులను పలకరించారు. ఈ పుస్తకం అమ్మమ్మల అనుబంధం, వారి త్యాగాలు, కుటుంబ విలువలను అద్భుతంగా ఆవిష్కరించింది. మాతృదేవో భవ అన్న మన సంస్కృతిలో అమ్మమ్మల పాత్ర ఎప్పుడూ తెర వెనుకే ఉంటుంది. ఈ నిస్వార్థ ప్రేమకు అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం చేశారు రచ్చరవి. దీనిపై సమాజంలో ఎలాంటి మార్పు వస్తుంది, ఎలాంటి చర్చ మొదలైందో చూద్దాం. డిజిటల్ యుగంలో పుస్తకాలు చదివే వాళ్ల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. యువతైతే వినడం తప్ప చదవడానికి ఆసక్తి కనబరచడం లేదు. కానీ సమాజంలో అత్యున్నత గుర్తింపు పొందిన నాయకులు, సమాజంపై ప్రభావితం చేసిన గొప్పవాళ్ల గురించి పుస్తకాలు చదివితే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వారి స్ఫూర్తితో నేటి యువత కూడా వాళ్లంతటి ప్రతిభావంతులు అయ్యే అవకాశం ఉంది. నేటి యువతలో పుస్తకాలు చదివే ఆసక్తి తగ్గిపోవడంతో గత చరిత్ర తెలియక యువత పెడదారి పట్టే ప్రమాదం నెలకొంది. అందుకే పిల్లలు పుస్తకాలు చదివే విషయంలో తల్లిదండ్రులు, పెద్దలు ఉద్యమంలా పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. నేను ఈ మధ్య నటుడుగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఒక రచయితగా కూడా నాలో ఉన్న కొత్త కోణాన్ని పరిచయం చేయాలని నీ రుణం తీరేది ఎట్లా అనే ఒక పుస్తకాన్ని రచించాను. ఇది మన కన్న తల్లిని కన్న తల్లి గురించి, అమ్మమ్మ ప్రేమ, త్యాగాలు, తన ఆప్యాయత, తన యొక్క మన కోసం చేసేటువంటి మన అక్షయ పాత్ర లాంటి ఒక అనుబంధాలను మనకు పంచే అమృతమైన ప్రేమలు పంచే విధంగా ఉండే కోణంలో నేను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. దానికి మరి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, నాకు ఫేస్బుక్లో కావచ్చు, అలాగే నాకు మెసేజెస్ కావచ్చు, చాలామంది చెప్తున్న క్రమంలో 9+ న్యూస్ ఛానల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. దగ్గరికి వెళ్ళాను, పుస్తకం చదివానండి, చాలా బాగుందని చెప్పి ఆ యాజమాన్యం నాకు సన్మానించి, ఆ తర్వాత అక్కడితో ఆగకుండా మేము ఒక 100 పుస్తకాలు తీసుకొని మా ఎంప్లాయీస్కి కావచ్చు, మా మిత్రులకు కావచ్చు అందజేస్తామని చెప్పి నాకు ప్రోత్సాహాన్నిచ్చే విధంగా మరి 9+ న్యూస్ ఛానల్ నాకు ఒక 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 ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, 9+ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి నేను చాలా 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 థ్యాంక్స్, కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక రచయితకు పుస్తక రూపంలో ఉన్న తన అంటే నేనైతే ఏ ఉద్దేశంతో రాశానో ఆ ఉద్దేశాన్ని చదివి అర్థం చేసుకొని ప్రోత్సహించడానికి నాకు ఈ 100 పుస్తకాలు తీసుకోవడానికి ముందుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. రచయితలను, వారు రాసిన పుస్తకాలను ప్రజలకు పరిచయం చేసే సామాజిక బాధ్యతను 9+ న్యూస్ చేపట్టింది. కొత్త రచయితలను ప్రోత్సహించడం, వారు రచించిన పుస్తకాలను సమాజానికి పరిచయం చేయడం, ఆ పుస్తకం గొప్పదనాన్ని ప్రజలకు వివరించడం ద్వారా చదవాలనే ఆసక్తిని పెంపొందించే కార్యక్రమాన్ని తీసుకుంది. కొత్త, పాత రచయితల ఇంటర్వ్యూలను, వాళ్లు రచించిన పుస్తకాలపై విశ్లేషణను అందించడం ద్వారా సామాజిక బాధ్యతను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పుస్తకంలో తల్లి ప్రేమను రాసిన మన రచన రవి అన్న ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదివి మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. మన తల్లి ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఈ పుస్తకం ద్వారా మనకు అన్న రాసి చూపించాడు. కాబట్టి మనం దానిలో ఉండే భావాన్ని మనం అర్థం చేసుకొని మన తల్లి మీద ఇంకా ప్రేమ చూపించాలా. మన తల్లి మన జన్మనిచ్చిన తల్లి కాబట్టి మనం 100% మన తల్లికి ఎప్పుడు రుణపడి ఉండాలి. అది ఈ పుస్తకం ద్వారా మనకు తెలియజేయడం, ఆ ఎమోషన్ మనకి ఇందులో కనిపిస్తుంది. ఖచ్చితంగా నాకు అన్నయ్య ఎన్ని రోజులు చెప్తున్నాడు, నేను ఖచ్చితంగా చదివి ఒక 100 మందికి ఈ పుస్తకాన్ని నేను డొనేట్ చేయాలని అనుకుంటున్నా, ముఖ్యంగా మా స్టాఫ్ కి. థ్యాంక్ యూ. జబర్దస్త్ ఫేమ్ ప్రముఖ నటుడు రచ్చరవి రచించిన నీ రుణం తీరేది ఎట్లా అనే పుస్తకాన్ని సమాజానికి పరిచయం చేసింది. తన జీవితంపై తన అమ్మమ్మ ప్రభావం, ఆమె చూపిన మార్గదర్శకత్వాన్ని రచ్చరవి తెలంగాణ యాసలో అద్భుతంగా ఆకర్షించారు. స్ఫూర్తిదాయకంగా ఉన్న ఈ పుస్తకంపై విశ్లేషణ ఇవ్వడం ద్వారా పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందిస్తోంది.